ఓటుకు నోటు కేసు మళ్ళీ మొదటికి పాత వాదనలు పరిగణనలోకి తీసుకోలేం, కొత్తగా విచారించాల్సిందే సిజేఐ సూర్యకాంత్. సిజేఐ సూర్యకాంత్ గారు ఆ పాత అంటే ఓటుకు నోటు కేసు 10 ఏళ్ల క్రితం ఎంత దుమారాన్ని నిలిపిందో మనం చూసినాం. ఆ ఓటుకు నోటు కేసుకు సంబంధించిన విషయంలో 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళా సిజేఐ గారు ఏమంటారు, మేము ఫస్ట్ నుండి వినాలే, ఎందుకనంటే మేము ముందు వినలే కదా, ఇంతకుముందు మేము వినలేదు కాబట్టి ఆ విన్నది వేరే వాళ్ళు కాబట్టి వాళ్ళు విన్నటువంటి దానికి మేము తీర్పు ఇవ్వలేం కాబట్టి మేము మళ్ళీ ఫస్ట్గానే వింటాము, దానికోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఒకటి ఇస్తాం అని చెప్పేసి కూడా అంటారు. ఇంకో రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు మనకు తెలుసుగా బ్రీఫ్డ్ మీ అనేది మనకు అక్కడ అర్థమయ్యేటువంటి పరిస్థితి. మళ్ళీ ఫస్ట్ నుంచి విచారణ ఓటుకు నోటు కేసులో సిజేఐ సూర్యకాంత్ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించినటువంటి ఓటుకు నోటు కేసు విచారణలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ మళ్ళీ మొదటికి వచ్చింది. సుదీర్ఘంగా వాదనలు విన్న ధర్మాసనంలోని న్యాయమూర్తులు ఇటీవలే ఉద్యోగ విరమణ పొందడంతో ఈ కేసు వాదనలు మళ్ళీ మొదటి నుంచి వినాల్సి ఉంటుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. 10 ఏళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పుట్టించినటువంటి ఓటుకు నోటు వ్యవహారంపై దాఖలైనటువంటి పిటిషన్లపై సుప్రీంకోర్టులో గతంలో సుదీర్ఘంగా విచారణ జరిగింది. తాజాగా ఈ కేసును కొత్త ధర్మాసనం విచారించాల్సి ఉంటుందని మొదటి నుంచి పూర్తి స్థాయి వాదనలు వింటామని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ వెల్లడించారు. అదే ప్రత్యేక ధర్మాసనం కేటాయించేటువంటి అవకాశాలు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్నటువంటి కేసు కావడంతో దీనిని వేగవంతంగా విచారించేందుకు వీలుగా త్వరలోనే ఓ ప్రత్యేక ధర్మాసనాన్ని కేటాయించబోతున్నట్లు తెలుస్తుంది. కొత్త బెంచ్ ఏర్పాటు తర్వాత పిటిషనర్లు ప్రతివాదుల తరపు న్యాయవాదులు తమ వాదనలకు మళ్ళీ ఫ్రెష్గా వినిపించనున్నారు. ఇన్నాళ్ళు ఉలుకు పలుకు లేని ఓటుకు నోటు వ్యవహారం సుప్రీంకోర్టులో రీహియరింగ్ కావడంతో అటు న్యాయవాదులను ఇటు రాజకీయ వర్గాలను తీవ్ర ఆసక్తి నెలకొంది అనేది మనం వార్త చూస్తున్నాం. అదే నేనేమంటున్నా అంటే ఇప్పుడు 10 ఏళ్ళు అయింది ఆ ఓటుకు నోటు కేసు వినబట్టి 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్లలో తీర్పు ఇవ్వలేనటువంటి మీరు మళ్ళీ మొదటి నుండి వింటారు. విన్న తర్వాత మీరు కూడా రాజీనామా అంటే మీరు కూడా పదవి విరమణ పొందుతారు. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఫస్ట్ కాలం స్టార్ట్ ఇద్దాం అంటారు. బాగుంది. సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా ప్రతి జడ్జి మారిన తర్వాత ప్రతి కేసును ఇలాగే మొదటి నుండి విచారించాలని, దానికి కనీసం ఒక 10 ఏళ్ల పాటు ఆ న్యాయం కోసం ఒక 10 ఏళ్ల పాటు అది విచారణ చేస్తూ ఉండాలని మేము కోరుకుంటున్నాం. మనోభావాలు దెబ్బతింటే మనకు క్షమించండి. ప్రతి కేసుని ఇంతే చేయండి. మీరు వినండి, వేరే వాళ్ళు మీరు ఉద్యోగం విరమణ పొందిన తర్వాత వేరే వాళ్ళు రావాలి, వాళ్ళు ఫస్ట్ నుండి మొదలు పెట్టాలి. ఈలోపు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నుండి దిగిపోవాలి. ఆల్రెడీ 10 ఏళ్ళలో ముఖ్యమంత్రి అయిండు. రేపు దిగిపోయి ఆయన అవసరమైతే అంటే ఆయన 100 ఏళ్ళు బతకాలని కోరుకుంటున్నా. ఆ 100 ఏళ్ళ తర్వాత కేసుకు తీర్పులు ఇవ్వండి. ఆ చొండూరు కారంచేడు కేసులలో కూడా మనం చూసినాం కదా, చొండూరులో జనాలు చచ్చిపోయారు, కానీ చంపింది ఎవరో తెలియదు. చంపిన వాళ్ళు ఎవరో అందరికీ తెలుసు దేశం మొత్తం, కానీ కోర్టులో తెలియదు. కారంచేడు అయినా చొండూరు అయినా ఇంకెవరైనా మంత్రి మాది ఒకరు తీర్పు ఇప్పటికి రాదు, ఏది ఉండదు ఈ దేశంలో. మీరు రాజకీయ నాయకులను మాత్రం 10 ఏళ్ళు అయినా కూడా అందులో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, అందులో ఇంకోరు ఉంటారు, రేవంత్ రెడ్డి గారు ఉంటారు, అందరు ఉంటారు. తీర్పు అంత పెద్ద కేసు, దానికి ప్రత్యేక ధర్మాసనం వేస్తా అంటారు. కాబట్టి నేను చెప్తున్నా, ధర్మాసనం ఏం చేస్తారు? ఇంకో 10 ఏళ్ళ పాట ఎన్ని రోజులు అవుతుంది? ఒక తీర్పు రావడానికి దేశంలో 10 ఏళ్ళు పడుతుందా? ఆ ఓటుకు నోటు కేసులో ఉన్నటువంటి A1 A2లు ముఖ్యమంత్రులు అవుతారా? ఈ దేశ న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది? అసలు ఎటుపోతున్నాయి మన దేశం? ప్రపంచ దేశాలలో తీర్పులు ఎప్పుడు వస్తున్నాయి? మన దేశంలో తీర్పులు ఎట్లా వస్తూ ఉన్నాయి? పక్క దేశాలలోనే రాజురాసుంటులు లాంటి వాళ్ళని శిక్షిస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉంటాయి. ఇక్కడ మాత్రం రాజకీయ నాయకులకు సంబంధించిన ఏ కేసు చూసినా ఇక దానికి ఏ మాట ఉపయోగించినా తక్కువ అవుతుంది. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి.